మైలోమా ఓ డేంజరస్ బ్లడ్ క్యాన్సర్. దీన్ని మల్టిపుల్ మైలోమా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఎముక లోపల ఉండే మజ్జపై ప్రభావితం చూపుతుంది. దీన్ని ఆలస్యంగా గుర్తిస్తే ప్రాణాంతకంగా మారే అవకాశముంది. అసలు మైలోమా లక్షణాలేవి, ఎలా గుర్తించాలి, ట్రీట్మెంట్స్ ఏంటో చూసేయండి. మైలోమా వ్యాధి లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించవు, కానీ తరచూ అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది. ఎముకలు నొప్పి పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా వెన్నుముక, నడుము, పక్కటెముకల్లో నొప్పి వస్తుంది. రక్తహీనత వల్ల తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ జ్వరం రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. మైలోమా క్యాన్సర్ రావడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి వారసత్వంగానూ లేదంటే జన్యువుల మ్యుటేషన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. మైలోమా అనేది ఒక క్యాన్సర్. బోన్ మ్యారోలో ఉండే సెల్స్, ప్లాస్మా సెల్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ నార్మల్గా ఏం చేస్తాయి, అందరికీ ఉంటాయి. ఒక 4-5% ఆఫ్ ప్లాస్మా సెల్స్ ఉంటాయి. కాకపోతే హెల్దీ ప్లాస్మా సెల్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే మనకి యాంటీబాడీ ఉత్పత్తి చేస్తాయి. మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని, ఇప్పుడు మెమరీ ఉంటుంది, నెక్స్ట్ టైం దాన్ని ఫైట్ చేయడానికి బాడీలో కొన్ని యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి, కొత్త ఇన్ఫెక్షన్లు రాకుండా. అలాంటి సెల్స్ అబ్నార్మల్గా తయారయ్యి ఈ యాంటీబాడీ అబ్నార్మల్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఎం ప్రోటీన్ అంటాం. ఈ సెల్స్ బాగా ఎక్కువ ఉత్పత్తి అయితే బోన్ మ్యారోలో ప్లేస్ లేకుండా మిగతా సెల్స్ని డీవియేట్ చేయటము, రక్తం తగ్గటము, ప్లేట్లెట్స్ తగ్గటము, ఆర్ యాంటీబాడీస్ తయారు చేయటం లేదు కాబట్టి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావటము, ఆర్ ఈ సెల్స్ బోన్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్ చేయటం. సో మైలోమా వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. బ్లడ్ కౌంట్స్ తగ్గటమే కాకుండా, ఇన్ఫెక్షన్స్ కాకుండా మల్టిపుల్ బోన్ లీజన్స్ వస్తాయి. అందుకే దీన్ని మల్టిపుల్ మైలోమా అంటారు. మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ కారణాలు ఉండవు. ఇవి ఎట్లా వస్తాయి అంటే ఒక జన్యుపరంగా కొన్ని మార్పులు వస్తాయి బాడీలో. ఆ మార్పు ఒక్కసారి కాదు, దీన్ని డబుల్ హిట్ థియరీ అంటారు. ఒకసారి వస్తుంది, కొంచెం చేంజెస్ వస్తాయి, మళ్ళీ ఇంకొకసారి ఇంకొన్ని చేంజెస్ వస్తాయి. అవన్నీ యాడ్ అయిపోయి మల్టిపుల్ మైలోమా వస్తుంది. మైలోమా క్యాన్సర్ను పూర్తిగా నివారించే చికిత్స ఇప్పటి వరకు అందుబాటులో లేదు, కానీ దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నియంత్రణలో ఉంచుకోవచ్చంటున్నారు డాక్టర్స్. శరీరంలో మీకు ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను కలవడం మంచిది. రక్త పరీక్షలు, ఎముక మజ్జ వంటి పరీక్షల ద్వారా మైలోమాను గుర్తించవచ్చు. మైలోమా తీవ్రమైనది, కానీ సమయానికి గుర్తిస్తే మాత్రం ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చు. మల్టిపుల్ మైలోమా పేషెంట్ ఒకళ్ళు డయాగ్నోస్ అయినాక ఫస్ట్ లైన్ ఆఫ్ స్టాండర్డ్ థెరపీ కీమోథెరపీ. అదే ఈ మైలోమా కొన్నిసార్లు బోన్ మ్యారోలో లేకుండా ఒక్కచోట ఒక్క బోన్లో ఉంటుంది, దాన్ని ప్లాస్మాసైటోమా అంటారు. అలాంటప్పుడు మనం రేడియేషన్ ఇవ్వచ్చు. బట్ మల్టిపుల్ మైలోమా మల్టిపుల్ సైట్స్లో ఉంది, లేదు బోన్ మ్యారోలో ఉంది, లేదు బ్లడ్లో ప్రోటీన్ ఉంది, అలాంటి టైంలో రేడియేషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. మల్టిపుల్ బోన్స్లో ఉండొచ్చు, సివియర్ బోన్ పెయిన్తో ప్రజెంట్ అవుతారు కొన్నిసార్లు మైలోమా పేషెంట్స్. అలాంటప్పుడు స్టీరాయిడ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ 48 అవర్స్లో పెయిన్ తగ్గిపోతుంది. తగ్గనప్పుడు అప్పుడే రేడియేషన్కి ట్రీట్మెంట్కి ఆప్షన్కి వెళ్ళాలి. ఇంకొకటి, మనం స్టాండర్డ్ కీమోథెరపీస్ ఆల్ ద మల్టిపుల్ మైలోమా పేషెంట్స్కి ఒక 3 డ్రగ్ రెజీమ్ అని కానీ 4 డ్రగ్ రెజీమ్, అది స్టాండర్డ్ ప్రాక్టీస్. ఇప్పుడు విఆర్డి అనే ఒక కీమోథెరపీ ఉంది, దానికి బోటాజిమిబ్ అనే ఇంజెక్షను, లెనలిడమైడ్ అనే టాబ్లెట్స్, కొన్ని స్టీరాయిడ్ టాబ్లెట్స్ వీక్లీ ఇస్తాం. సో స్టాండర్డ్ మైలోమా పేషెంట్ వస్తే ఒక 4 months కీమోథెరపీ, అది అయిపోయినాక ఆటో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, అది అయిపోయినాక ఒక 3 monthsకి టాబ్లెట్ ఫార్మ్ ఆఫ్ మెయింటెనెన్స్. ఇది స్టాండర్డ్ ఉంటుంది. అది రెగ్యులర్గా చెకప్స్ చేస్తూ ఉంటాము, బ్లడ్ చెకప్స్ టు సీ ఏమైనా క్యాన్సర్ పెరుగుతుందా లేదా, స్టేబుల్గా ఉన్నారా. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మైలోమా పేషెంట్స్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవటం. ఇంకొకటి షుగర్ పెరగకుండా, షుగర్ ఉంటే దాన్ని టైట్గా కంట్రోల్ చేసుకోవటం.